Hello everyone, welcome to my ఛానల్ లర్న్ vocab అండ్ జీకే. ఈ వీడియోలో ఇంగ్లీష్ వొకాబులరీ వర్డ్స్ మీనింగ్ ఇంగ్లీష్లోను తెలుగులోను విత్ ఎగ్జాంపుల్స్తో చెప్తాను. ఫస్ట్ వర్డ్ వచ్చి డెఫరెన్స్. డెఫరెన్స్ మీనింగ్ రెస్పెక్ట్ అన్నమాట. తెలుగులో గౌరవం ఇవ్వడం. గౌరవం ఇవ్వడాన్ని డెఫరెన్స్ అంటారు. ఎగ్జాంపుల్, అవుట్ ఆఫ్ డెఫరెన్స్ టు హర్ పేరెంట్స్ షీ ఫాలోడ్ దేర్ అడ్వైస్. అంటే ఆమె తన పేరెంట్స్ మీద ఉన్న గౌరవంతో వాళ్ళు చెప్పిన సలహాని ఆమె ఫాలో అయిందని అర్థం. డిసెంట్. డిసెంట్ అంటే డిసగ్రిమెంట్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అని. అంటే వేరు వేరు అభిప్రాయాలు అని అర్థం తెలుగులో. అంటే ఒక మనిషికి ఇంకో మనిషికి ఒకే అభిప్రాయం కాకుండా వేరువేరుగా ఉన్నాయి వాళ్ళ ఒపీనియన్స్ అని. దాన్ని డిసెంట్ అంటారు. ఎగ్జాంపుల్, దేర్ వాజ్ సమ్ డిసెంట్ అమాంగ్ ద టీమ్. అంటే ఆ టీంలో వేరువేరుగా ఒపీనియన్స్ ఉన్నాయని అర్థం. ఒక టీం అంటే జనరల్గా ఒక మాట మీద నిలబడాలి అని ఉంటారు కదా. బట్ ఇక్కడ ఏంటంటే ఆ టీంలో వేరువేరుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంది అని అర్థం. డెఫీ. డెఫీ మీనింగ్ డిజోబే అని. అంటే తెలుగులో ఎదిరించడం అని. ఎగ్జాంపుల్, హీ డెఫీడ్ హిజ్ పేరెంట్స్ అండ్ వెంట్ అవుట్. అంటే అతను వాళ్ళ పేరెంట్స్ని ఎదిరించి వెళ్ళిపోయాడని. డెస్టిట్యూట్ అంటే ఎక్స్ట్రీమ్లీ పూర్. వాళ్ళని డెస్టిట్యూట్ అంటారు, నిరుపేద. అంటే చాలా పేదవాళ్ళు వాళ్ళు అని. ఎగ్జాంపుల్, దే హెల్ప్డ్ ఏ డెస్టిట్యూట్ ఫ్యామిలీ. అంటే వాళ్ళు చాలా పేద కుటుంబానికి హెల్ప్ చేశారు అని అర్థం. డిలిజెంట్. డిలిజెంట్ అంటే హార్డ్ వర్కింగ్ అని. తెలుగులో కష్టపడి పని చేసేవారు. అంటే కష్టపడి పని చేయడం, కష్టపడి పని చేసే వాళ్ళని డిలిజెంట్ అంటారు. ఎగ్జాంపుల్, హీ వర్క్డ్ డిలిజెంట్లీ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. అంటే అతను ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయడానికి చాలా కష్టపడి పని చేశాడని అర్థం. డెల్యూజ్ అంటే ఏ సివియర్ ఫ్లడ్ అని. తెలుగులో వరద అని. ఎగ్జాంపుల్, ద విలేజ్ వాజ్ హిట్ బై ఏ డెల్యూజ్. అంటే ఆ గ్రామం ఆ వరదలో మునిగిపోయింది అని అర్థం. డెలిబరేట్లీ. డెలిబరేట్లీ అంటే ఇంగ్లీష్లో ఇంటెన్షనల్లీ అని. తెలుగులో ఉద్దేశపూర్వకంగా అని. అంటే కావాలని చేయడంని డెలిబరేట్లీ అంటారు. ఎగ్జాంపుల్, హీ డెలిబరేట్లీ బ్రోక్ ద గ్లాస్. అంటే అతను ఆ గ్లాస్ని కావాలని పగలగొట్టాడని అర్థం. డర్త్. డర్త్ అంటే ఏ ల్యాక్ ఆర్ షార్టేజ్ ఆఫ్ సంథింగ్. అంటే తెలుగులో కరువు లేదా కొరత అని. అంటే తక్కువగా ఉండడం అన్నమాట. చాలా తక్కువగా ఉండడాన్ని డర్త్ అంటాం. ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ ఎ డర్త్ ఆఫ్ వాటర్ ఇన్ సమ్మర్. అంటే వేసవి కాలంలో నీటి కొరత ఉంటుంది అని అర్థం. డిస్క్రిమినేట్ అంటే డిఫరెన్షియేట్ అని. తెలుగులో వివక్ష చూపు. అంటే వేరువేరుగా చూడడాన్ని డిస్క్రిమినేట్ అంటారు. ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ రాంగ్ టు డిస్క్రిమినేట్ అదర్స్. అంటే ఇతరులని వేరుగా చూడడం అనేది తప్పు అని అర్థం. డిస్యుయేట్. డిస్యుయేట్ అంటే టు కన్విన్స్ సమ్వన్ నాట్ టు డూ సంథింగ్ అండ్ డిస్కరేజ్ అని. అంటే తెలుగులో ఎవరి మనసు అయినా మార్చడం కానీ, లేకపోతే వాళ్ళని నిరుత్సాహపరచడం కానీ, లేకపోతే ఒకరిని ఏదైనా పని చేయకుండా ఒప్పించడం కానీ, వీటన్నిటిని ఇంగ్లీష్లో డిస్యుయేట్ అంటారు. ఎగ్జాంపుల్, షీ ట్రైడ్ టు డిస్యుయేట్ హిమ్ ఫ్రమ్ క్విట్టింగ్ ది జాబ్. అంటే ఆమె అతన్ని జాబ్ మానేయకుండా ఒప్పించడానికి ప్రయత్నించింది అని అర్థం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిలిజెంట్? హార్డ్ వర్కింగ్, ఇంటెలిజెంట్, ఇంటెన్షనల్లీ, డిసగ్రిమెంట్. డిలిజెంట్ మీనింగ్ హార్డ్ వర్కింగ్ అని. హార్డ్ వర్కింగ్ అని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్క్రిమినేట్? ఇంటెన్షనల్లీ,
decrease, differentiate, happy. Discriminate meaning differentiate అని అంటే వేరువేరుగా చూడడాన్ని discriminate అంటాం. What is the meaning of tillage? Discourage, severe flood, scarcity, sense. Deluge meaning severe flood అని. What is the meaning of defy? Disobey, discourage, disaster, scarcity. Defy meaning disobey అని అంటే ఎదిరించడం అని. What is the meaning of censor? Disaster, criticize, decrease, sense. ఈ వర్డ్ మీనింగ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. Thank you for watching this video.